వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా ఒక సుందరమైన రాజ్యం. దానిని పరిపాలిస్తున్న రాజు విక్రమాదిత్యుడు. ఆ రాజుకు పూల తోటలంటే చాలా ఇష్టం. సైనికులారా, నేను వేసిన ఈ చిత్రం ఎలా ఉంది? చాలా సుందరంగా ఉంది రాజా. అవును కదా, ఈ ప్రదేశం ఎంత సుందరంగా ఉందో. ఇలాంటి ఒక ప్రదేశాన్ని మన రాజ్యంలో కూడా స్థాపించాలి. అవును మహారాజా, మీరు చెప్పింది నిజమే. అయితే ఆలస్యం చేయకుండా నీవు తక్షణమే వెళ్లి ఒక పూల తోటను నిర్మించమని చెప్పు. దానికి కాపలాగా నమ్మకంగా ఉండే ఒక వ్యక్తిని కూడా పెట్టు అని ఆదేశం ఇస్తాడు. రాజు మాటలు విని సైనికుడు ఒక అందమైన పూల తోటను నిర్మింపజేస్తాడు. అయితే దానికి తోటమాలిగా రంగయ్య అతని భార్య ఉండేవారు. వారు పూల తోటని చాలా శుభ్రంగా ఉంచేవారు. అక్కడ రకరకాల అందమైన పూలను పెంచి రాజుని సంతోషింపచేసేవారు. ఈ చెట్టుకి నీళ్లు పోసావా? ఏంటి అక్కడేదో చెత్త కనిపిస్తుంది? తొందరగా వెళ్లి దాన్ని శుభ్రం చేయి. రాజుగారు చూస్తే కోపం వస్తుంది. శుభ్రం చేస్తాలేండి. రాజుగారి గురించి ఎందుకు అలా భయపడతారు? భయపడక, అమ్మో ఆయన ఈ రాజ్యానికే రాజు. ఆయన కోపం వస్తే మనల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు అని రాజుకు చాలా భయపడతాడు. అలా ప్రతిరోజు పూల తోటని జాగ్రత్తగా చూసుకునేవాడు. అయితే ఒక రోజు ఉదయం లేసి చెట్లకు నీళ్లు పోయడానికి వెళ్తాడు. అక్కడ చెట్లన్నీ చెల్లాచెదురుగా నాశనమై ఉంటాయి. అది చూసి రంగయ్య ఆశ్చర్యపోతాడు. అయ్యో, ఎవరే పని చేసింది? అసలు ఈ విషయం రాజుకి తెలిస్తే మనల్ని బతకనిస్తాడా? ఇక మా ప్రాణాలు పోయినట్టే అని భయపడుతూ ఉంటాడు. అసలు మీరు భయపడడం ఆపి ఎవరి పని చేశారో తెలుసుకోండి. మనం రాజుకి ఆ పనెవరు చేశారో చెప్పి మన ప్రాణాలు రక్షించుకుందాం. అవును, ఇదంతా ఎవరో నిన్న రాత్రి సమయంలో చేశారు. ఈ రోజు రాత్రి నేను మెలకుగా ఉండి వాళ్ళని కాపలా కాసి పట్టుకుంటాను అని రాత్రి పూల తోటని నాశనం చేసిన వారి గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు అకస్మాత్తుగా ఊహించని విధంగా ఆ తోటలోకి ఒక రెక్కల ఏనుగు కిందకు దిగి వచ్చింది. అమ్మో, ఏనుగు ఇదేంటి ఇలా ఉంది? ఆకాశంలోంచొచ్చిందే. ఇది వరకెప్పుడు ఇలాంటి దాన్ని నేను చూడలేదు. అయ్యో, ఇది పూలన్నీ తినేస్తుందే, చెట్లను కూడా నాశనం చేసింది. ఈ విషయం రాజుకి తెలిస్తే నా పనంతే. ఆ ఏనుగు చూడటానికి తేజోమానంగా రెక్కలతో ఉంది. తిరిగి ఆకాశంలోకి ప్రయాణం మొదలుపెట్టింది. ఇక రంగయ్య ఏమీ ఆలోచించకుండా ఏనుగు ఎక్కడికి వెళ్తుందా చూద్దామని దాని తోకను పట్టుకొని దానితో పాటే వెళ్తాడు. ఆ ఏనుగు అతన్ని ఎగురుతూ ఒక స్వర్ణ ప్రపంచానికి తీసుకెళ్ళింది. అక్కడ మూగజీవులు మాట్లాడుతున్నాయి, పాములేమో నాట్యం చేస్తున్నాయి, చెట్లు బంగారంతో నిండి ఉన్నాయి, ఆకాశమేమో నీలంగా మెరిసిపోతూ ఉంది. అక్కడ అన్నీ చూడడానికి అపురూపంగా కనిపిస్తున్నాయి. రంగయ్య అన్నీ చూస్తూ ఆశ్చర్యంగా తిరుగుతూ ఉంటాడు. ఏంటి లోకం ఇంత సుందరంగా ఉంది? అమ్మో, ఇక్కడ ఎంత బంగారం ఉందో. జీవులు మాట్లాడుకుంటున్నాయా? చెట్లు కూడా బంగారంతోనే ఉన్నాయే. అసలు జీవితంలో ఇలాంటి చోటు ఎప్పుడూ చూడలేదు. ఇంత బంగారమో! నాకు ఈ బంగారం అంతా సొంతమైతే ఎంత బాగుంటుందో. అయినా అదెలా కుదురుతుందిలే అని అనుకుంటాడు. అయితే అంతా కుదరకపోయినా కొంత భాగం బంగారం, రత్నాలను తీసుకొని ఒక సంచిలో పెట్టుకుంటాడు. ఒక రోజు ఆ రెక్కల ఏనుగు తిరిగి భూమి మీదకు రావాలని అనుకుంటుంది. ఈసారి మళ్ళీ రంగయ్య దాని తోకను పట్టుకుని భూమి మీదకు వచ్చేశాడు. ఇక అతను సంతోషంగా తన స్నేహితులకు ఆ అద్భుతమైన బంగారు లోకం గురించి గొప్పగా చెప్తాడు. అరే, అసలు మీరు నేను చెప్పేది కొంచెం కూడా నమ్మరు. నేనక్కడ చాలా బంగారం, రత్నాలు, నగలు చాలా చూశాను. మీకు తెలుసా, అక్కడ మూగ జీవాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి, చెట్లు కూడా బంగారంతో ఉన్నాయి. అసలు ఎటు చూసినా బంగారమే. అవి చూడడానికి నా కళ్ళు రెండూ సరిపోలేదు అని గొప్పగా చెప్తాడు. ఆ మాటలు విని అతని స్నేహితులు ఆశ్చర్యపోతారు. తాము కూడా ఆ స్వర్ణలోకాన్ని చూడాలని రంగయ్యని అడుగుతారు. రంగయ్య, మేం కూడా అక్కడికి వెళ్ళాలి. నువ్వు చెప్పేదంతా వింటుంటే మనసు ఆ స్వర్ణలోకాన్ని చూడాలి అంటుంది. ఎలాగైనా మమ్మల్ని కూడా నీతో తీసుకెళ్లవా అని రంగయ్యను బతిమలాడతారు. వాళ్ళ మాటలు విని రంగయ్య తనతో పాటు ఈసారి వారిని కూడా తీసుకెళ్లాలి అనుకుంటాడు. మరొక రోజు ఆ రెక్కల ఏనుగు మళ్ళీ కిందకు వచ్చింది. ఈసారి రంగయ్య దాని తోకను పట్టుకుంటాడు. అతని స్నేహితుడేమో అతని కాళ్ళు పట్టుకుంటాడు. అలా ఒకరినొకరు పట్టుకొని ప్రయాణం మొదలు పెట్టారు. మార్గం మధ్యలో తన స్నేహితుడికి ఒక సందేహం వస్తుంది. బంగారు లోకం అసలెక్కడ ఉందని అడుగుతాడు. దానికి రంగయ్య సమాధానంగా తన వేలితో పైకి చూపిస్తాడు. ఈలోపు ఏనుగు తోకను వదిలేస్తాడు. దాంతో అందరూ తలకిందులుగా పడిపోతారు. వారి తెలివి తక్కువతనానికి ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.